సార్ ఇది హిప్ ఏవియన్ అంటే ఏంటి సార్? యాహ్! హిప్ ఏవియన్ అనేది అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ అండి. ఈ మధ్య మనం కోవిడ్ తర్వాత చాలా ఎక్కువ కేసులు చూస్తున్నాము. ఓకే. సో ఏమైతుందంటే ఎవరికైతే ఈ తుంటి బోన్ డ్యామేజ్ అవుతదో, ఎందుకు డ్యామేజ్ అవుతది? తక్కువ బ్లడ్ సప్లై ఉన్న డ్యామేజ్ అవుతది. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్న డ్యామేజ్ అవుతది. మరీ ఓవర్‌గా స్టెరాయిడ్స్ తీసుకున్న డ్యామేజ్ అవ్వచ్చు. సికిల్ సెల్ డిసీజ్‌లో డ్యామేజ్ అవ్వచ్చు. సో ఈ కండిషన్స్‌లో ఏమవుతుందంటే ఆ తుంటి అనేది బాగా డ్యామేజ్ అయితదనమాట. సో బాగా డ్యామేజ్ అయినప్పుడు మనం ఇంకా ఫస్ట్ ఎక్స్‌రే తీస్తాం మేడం. ఎక్స్‌రేలో మనకు యూజువల్‌గా అంత సివియర్‌గా కనపడదు ప్రాబ్లము. సివియర్ స్టేజ్‌లో ఉంది మనకి ఎక్స్‌రేలో తెలుస్తది. అందుకనే డౌట్ ఉందంటే ఎంఆర్ఐ తీసుకోమని చెప్తాం. ఓకే. సో ఎంఆర్ఐలో మనకు క్లియర్‌గా కనపడుతది. ఇనీషియల్ స్టేజెస్‌లో ఏంటంటే కోర్ డీకంప్రెషన్ అని ఒక చిన్న సర్జరీ ఉంటది. ఇక ఫైనల్ స్టేజెస్‌లో ఏంటంటే మన రీసెంట్‌గా కేసీఆర్ గారికి చేసినట్టు అదే. అది కట్ చేసి కొత్త ఇంప్లాంట్ ఎయ్యాలి. నెక్ కట్ చేసి. దాన్ని టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ అంటామనమాట. మనం ఈ ట్రీట్మెంట్ అయిపోయాక ఒకవేళ అలా హెల్తీగా ఉండాలి అంటే, హిప్ హెల్తీగా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్‌ని అవాయిడ్ చేయాలి? యాహ్! సర్జరీ అయిన తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదంటే టు బీ హానెస్ట్ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, సార్ అన్నం పప్పు తింటే చీము పడతదా అనుకుంటారండి. అన్నం పప్పు తింటే చీమేం పట్టదండి. మీరు అది తినొచ్చు. ఇన్‌ఫాక్ట్ మనకి బాడీకి పప్పు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్స్ ఉంటాయి దాంట్లో. ఇంకా ఆల్కహాల్‌కి, స్మోకింగ్‌కి వాళ్ళు దూరంగా ఉండాలండి. ఇంకా బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే షుగరు, జాగరీ ఐటెమ్స్ ఇట్లాంటివి తగ్గించాలి. ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తగ్గించాలి. ఒక హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలండి. ఇది కోర్ డీకంప్రెషన్ అంటే ఏంటి సార్? యాహ్! కోర్ డీకంప్రెషన్ అంటే ఏంటంటే, ఎవరికైతే ఏవియన్ ఆఫ్ ద హిప్ ఇనీషియల్ స్టేజెస్‌లో ఉంటదో, వాళ్ళకి ఏం చేస్తామంటే అక్కడ మధ్యలో ఒక ట్రాక్ లాగా తయారు చేసి, సో నెక్ దగ్గర నుంచి హెడ్ వరకు ట్రాక్ వేసి, డ్రిల్ చేసి, ఆ డెడ్ బోన్ మొత్తం రిమూవ్ చేస్తామనమాట. క్యూరేట్ చేస్తామండి. అది అండర్ సియామ్ గైడెన్స్ చేస్తాం కోర్ డీకంప్రెషన్. సార్ ఇది షోల్డర్ ఆర్థ్రోస్కోపీ అంటే ఏంటి సార్? మేము ఆర్థ్రో అంటే జాయింట్ అండి. స్కోపీ అంటే చూడడం అండి. జాయింట్‌ని మనం ఒక చిన్న కెమెరా ఏసి చూడడాన్ని ఆర్థ్రోస్కోపీ అంటారు. సో షోల్డర్ జాయింట్ లోపల ఇక్కడ ఒక పోర్టల్ పెడతామండి. పోస్టర్ పోర్టల్, ఇక్కడ ఒక పోర్టల్, ఇక్కడ ఒక పోర్టల్ పెట్టి మనం కెమెరా పంపించి చూస్తామండి లోపల ఏముంది అనేది. సో అది షోల్డర్ ఆర్థ్రోస్కోపీ అంటే. బట్ అట్ ద సేమ్ టైం మనం ఏదైనా కఫ్ రిపేర్ చేయాలంటే కఫ్‌కి సంబంధించిన సర్జరీ చేస్తాము. బ్యాంకర్స్ చేయాలంటే బ్యాంకర్స్ దానికి సంబంధించిన సర్జరీ చేస్తాము అలాగా. ఇది ఎందుకు వస్తుంది సార్ అసలు? షోల్డర్‌కి ఏదంటారు? పెయిన్. పెయినా? షోల్డర్ పెయిన్ రొటేటర్ కఫ్ టేర్ వల్ల రావచ్చు, ఫ్రోజన్ షోల్డర్ వల్ల రావచ్చు, టెండినైటిస్ వల్ల రావచ్చు, బైసెప్స్ టెండినైటిస్ వల్ల రావచ్చు అలాగా. దేర్ ఆర్ మెనీ రీజన్స్. అంటే అంటే ఈ ఏజ్ డయాబెటిక్ వాళ్ళు పేషెంట్స్, ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్, వీళ్ళకి ఏంది పార్కిన్సోనిజం పేషెంట్స్, పక్షవాతం పేషెంట్స్ ఇట్లాంటి వాటికి ఫ్రోజన్ షోల్డర్ చాలా కామన్. ఇంకా బరువులు ఎత్తే వాళ్ళకి లేదా కింద పడితే అట్లా రొటేటర్ కఫ్ రిపేర్స్ అనేవి కామన్. సార్ ఇది ఆర్థోస్కోపిక్ బ్యాంకర్స్ రిపేర్ అంటే ఏంటి సార్? యాహ్! ఆర్థ్రోస్కోపిక్ బ్యాంకార్డ్స్ రిపేర్ అంటే ఎవరికైతే రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్ ఉంటుందో, ఎవరికైతే బ్యాంకార్డ్స్ ప్రాబ్లమ్ ఉంటుందో వాళ్ళకి ఆర్థ్రోస్కోపీ ద్వారా ఏం చేస్తామంటే పేషెంట్ ఇలా లాటరల్ పొజిషన్‌లో ఉంటారండి. ఇలా ఉంటది పొజిషను. సో ఏదైతే 3:00 to 6:00 గ్లీనైడ్ లేబ్రమ్ పోతదో అక్కడ యాంకర్స్ ఏసి దానికి బైట్స్ తీసుకొని మళ్ళీ కూర్చోబెడతామండి. ఓకే. అంటే ఇప్పుడు అదొక బంతి గిన్నె ఆకారంలో ఉంటది బేసిక్‌గా షోల్డర్ జాయింట్ అనేది. ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ దాకా మనకి గ్లీనైడ్ లేబ్రమ్ లేదు కదండీ. సో లేని దాన్ని ఏంటంటే యాంకర్ వేసి కూర్చోబెట్టి టై చేస్తాం. సార్ ఇది ఆర్థోస్కోపిక్ కఫ్ రిపేర్ అంటే ఏంటి సార్? యాహ్! ఆర్థ్రోస్కోపిక్ కఫ్ రిపేర్ అంటే ఏంటంటే ఎవరికైతే ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ అనేవి చినిగిపోతాయో అది ఏజ్ వల్ల చినగొచ్చు లేదా ట్రామా వల్ల దెబ్బ తాకడం వల్ల కూడా చినగొచ్చు అనమాట. సో చినిగి వాళ్ళు ఎవరైతే చెయ్యి పైకి లేపలేకపోతారో, ఎవరికైతే చెయ్యి లేపగానే టప్పనట్లు కింద పడిపోతుందో వాళ్ళకి మనం ఈ సర్జరీ అనేది చేస్తామండి. ఆర్థ్రోస్కోపీ ద్వారా ఎక్కడైతే కఫ్ చినిగిపోయిందో దాన్ని మళ్ళీ అక్కడ ఒక యాంకర్ వేసి దాని నుంచి బైట్స్ తీసుకొని అక్కడ కూర్చోబెడతాం. ఇది కఫ్ టియర్ అంటే ఏంటి సార్? మనకి చాలామంది ఏమనుకుంటారంటే భుజంలో ఓన్లీ బోన్సే ఉంటాయి అనుకుంటారండి. మీరు నాన్ వెజ్ తింటారు కదా మేడం? సో నాన్ వెజ్ చాలామంది తింటూ ఉంటారు చూసే ప్రజల్లో కూడా ప్రేక్షకుల్లో. సో ఎవరికైతే ఎందుకు చెప్తున్నానంటే బోన్స్ చుట్టూ మాంసం ఉంటుందండి. సో ఓన్లీ బోన్సే ఉంటాయి మన బాడీలో. సో చెయ్యి ఇట్లా లేపాలి అంటే దీని చుట్టూ మనకి కండరాలు కూడా ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఆ కండరాలు ఒక్కొక్కసారి టేర్ అయినాయి అనుకోండి, మజిల్స్ ఉంటాయి కదండి, ఆ కండరాలు చినిగితే దాన్ని రొటేటర్ కఫ్ టేర్ అంటాం. 4 ఉంటాయండి: సూప్రాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్, టీరియస్ మైనర్, సబ్స్కాపులారిస్.
సో ఈ నాలుగింటిని కలిపి రొటేటర్ కఫ్ అంటాం. ఎలాంటి పనులు చేయడం వల్ల అది చిరుగుతుంది? సో అంటే కొంతమందికి మజిల్స్ చాలా వీక్గా ఉంటాయండి. వాళ్ళు బకెట్ ఆఫ్ వాటర్ లిఫ్ట్ చేసినా చినగచ్చు, బకెట్ వాటర్ లిఫ్ట్ చేసినా చినగచ్చు, కింద పడ్డా చినగచ్చు, ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి చినగచ్చు. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం అంత స్ట్రాంగ్గా ఉండగలము? అంటే వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయాలి, ఒక హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ప్రోటీన్స్, కార్బ్స్, వైటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ ఇవన్నీ సమతుల్యంగా ఉండాలి. ఓకే, ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి సార్, ఎందుకు వస్తుంది అది? ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏమవుతుందంటే ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో, పార్కిన్సోనిజం పేషెంట్స్లో, పక్షవాతం ఉన్న పేషెంట్స్లో, లేదా గుండె జబ్బులు ఉన్న పేషెంట్స్లో, లేదా క్యాన్సర్ పేషెంట్స్లో వీళ్ళలో ఏమవుతుందంటే ఈ షోల్డర్ జాయింట్ అనేది బిగుసుకుపోతుందండి, పట్టుకుపోతుంది. ఓకే, వాళ్ళకి ఈ మూమెంట్స్ అనేవి చేత కావండి, ఓకే, స్టిఫ్ అయిపోతుంది, బేసిక్గా స్టిఫ్ అయిపోతుంది. ఇట్లా బట్టలు వేసుకోలేరు, వెనక నుంచి ఏం వస్తువు తీసుకోలేరు, అంటే చెయ్యి ఇట్లా అనడానికి రాదు, ఇట్లా అనలేరు, ఇట్లా అనుకోలేరు వాళ్ళు. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? సో ఫ్రోజన్ షోల్డర్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్ అండి. చాలామంది పేషెంట్స్లో 1 year లోపల దానంతట అదే తగ్గిపోతుంది. బట్ కేవలం కొంతమందిలో ఏమవుతుందంటే అది తగ్గదు, వాళ్ళు ఫిజియోథెరపీ కోఆపరేట్ కూడా చేయరు, చాలా పెయిన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం ముందే ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ వాళ్ళకి ఎక్సర్సైజెస్ చెప్తాము, ఎన్ఎసైడ్స్ మెడిసిన్స్ ఇస్తాము, చాలామందికి తగ్గుతుంది. అలా తగ్గని వాళ్ళకి ఏంటంటే మనము స్టీరాయిడ్ ఇంజెక్షన్ అనేది సజెస్ట్ చేస్తాం. కొంతమందికి మ్యానిపులేషన్ అండర్ అనస్థీషియా సజెస్ట్ చేస్తాం, దాంతో కూడా తగ్గట్లేదు, ఇక అంటే స్టీరాయిడ్ ఇంజెక్షన్తో కూడా తగ్గట్లేదు అనుకున్నప్పుడు ఇంకా మ్యానిపులేషన్ అండర్ అనస్థీషియా అనేది చెప్పడం జరుగుతుంది. సో కొంతమంది సర్జన్స్ ఇక డైరెక్ట్గా ఆర్థ్రోస్కోపిక్ క్యాప్సులర్ రిలీజ్ అంటాం అనమాట, అది కూడా చెప్తాం. అది ఇంకా లాస్ట్ ఆప్షన్, సర్జరీ ఆప్షన్, దానివల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. సార్ మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.